to very actively participate in June 2nd, celebrate our state formation. It is as important as August 15th. అదే విధంగా మరి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్పీచ్లో మేమందరం ఎదురు చూడడం జరిగింది. ఉద్యమకారులకు ఇచ్చినటువంటి మాటలు వారు ఏమన్నా నిలబెట్టుకుంటారేమో, ఏమన్నా విస్పష్టమైనటువంటి ప్రకటన చేస్తారేమో అని ఎదురు చూసినాం. కానీ అదేమి జరగలేదు. తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వాల్సినటువంటి ప్లేస్ కానీ మరి కేకే కమిటీ వేస్తే ఆ కమిటీ విధి విధానాల గురించి కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవడం నిజంగా దుర్మార్గం, శోచనీయం. మేము అందుకనే తెలంగాణ రక్షణ సేన నుండి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారుల పక్షాన మరొక తెలంగాణ ఉద్యమం చేయడానికి సిద్ధమవుతా ఉన్నాం. మేము నిన్న ప్రకటించినట్టుగా జూలై 2వ తారీఖు నాడు ఖచ్చితంగా ఉప్పల్ బగాయత్లో ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో దాని మీదకి వేలాదిగా లక్షలాదిగా జూలై 2వ తారీఖు నాడు మరొక భూ పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ వాదులందరినీ కూడా కోరుతా ఉన్నారు. ఉద్యమకారులను కాపాడుకునేటటువంటి ఈ ప్రయత్నంలో, ఉద్యమకారుల గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకునేటటువంటి ఈ ప్రయత్నంలో తెలంగాణ వాదులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ జెండాలు ఎజెండాలకు తావులేదు. ఇక్కడ కేవలం తెలంగాణ వాదమే ఇంపార్టెంట్. తెలంగాణ కోసం ఆనాడు ఏ జెండా కప్పుకోనటువంటి వాళ్ళు ఎంతోమంది కూడా పోరాటం చేయడం జరిగింది. వారందరినీ కూడా మేము ఉప్పల్ బగాయత్కు జూలై 2వ తారీఖు నాడు ఆహ్వానిస్తూ ఉన్నాం. విద్యార్థి మిత్రులందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. మేధావులను ఆహ్వానిస్తూ ఉన్నాం. ఉద్యోగ సంఘాల వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. న్యాయవాదులను ఆహ్వానిస్తూ ఉన్నాం. పత్రికా మిత్రులను ఆహ్వానిస్తూ ఉన్నాం. యావత్ తెలంగాణ అంతటా ఉండేటటువంటి ఉద్యమకారులందరూ కూడా ఊరికొక్కరన్నా సరే సర్ది కట్టుకొని అన్నాడు బయలుదేరి హైదరాబాద్కు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మరొకసారి మన తెలంగాణ పౌరుషాన్ని, ప్రతాపాన్ని చూపించాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి జూలై 2వ తారీఖు నాడు మరొక మిలియన్ మార్చ్ గుర్తొచ్చే విధంగా తెలంగాణ బిడ్డలందరికీ కూడా ఉద్యమ స్ఫూర్తిని నింపే విధంగా ఉండాలి. ఉద్యమకారుల ఆకాంక్షలు పూర్తి కావాలి. కాబట్టి మేము చేపడుతున్నటువంటి భూ పోరాటానికి యావత్ తెలంగాణ కూడా కదిలి రావాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతూ మరొకసారి ఇవాళ చాలా మంచి రోజు.